నువ్వు వచ్చి చాలాసేపు అయిందా బాబాయ్? అవును, తీసుకో. నువ్వు అనుకుంటున్నట్టు ఏం కాదు బాబాయ్. తర్వాత మాట్లాడుకుందాం, ముందు లోపల పెట్టినా. అది కాదు బాబాయ్. తర్వాత మాట్లాడొచ్చని చెప్పానుగా, ముందు లోపల పెట్టినా. నీ ఉద్దేశం ఏంటి? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కుటుంబ శత్రుత్వాన్ని మనసులో పెట్టుకుని పగ సాధించాలని చూసావో నీ ప్రాణం తీస్తాను. తీరా చూద్దాం. ఎవరు కృష్ణమోహన్ కొట్టేది? ఎవరు రావద్దు. ఇది మా రెండు కుటుంబాల మధ్య జరుగుతున్న గొడవ, మేమే తెలుసుకుంటాం. కృష్ణమోహన్, కృష్ణమోహన్, ఉత్తరా, ఉత్తరు, ఉత్తరు, కృష్ణమోహన్, 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 వీరభద్ర, మీరు కొట్టుకోకూడదు. అమ్మో, 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 కృష్ణమోహన్, నో, నా మాటను వద్దు, ప్లీజ్. జానకి, మీ బాబాయ్ కృష్ణమోహన్ కొట్టుకుంటాను. నువ్వు త్వరగా రాకపోతే వాళ్ళు ఎవరో ఒకరు చావడం ఖాయం. రా. తీసుకెళ్ళండి. బాబాయ్, నేను చెప్తున్నా వినకుండా ఎందుకు అతనితో గొడవ పెట్టుకున్నావు? అతనికి నాకు ఏ సంబంధం లేదు. కొంచెం అని ఆలోచించాలి. నన్ను అవమానించిన వాడిని నేనెందుకు ప్రేమిస్తాను? నీకంత తెలివి తక్కువ దానిలా కనిపిస్తున్నానా? మరి చూసింది నిన్నే, చెప్పు. నేను చూసింది ఎవడు చెప్పు. అది నాన్నమ్మ చెప్పిందని చేశా. పరశురామయ్యకి ఆయన కొడుకులకి గొడవలు పెట్టి పగ తీర్చుకోవచ్చని. పగ తీర్చుకోవడానిక? అయ్యో, మా అమ్మకి పిచ్చి పట్టింది. ఆవిడ పిచ్చి మాటని ఎంత పని చేశావు? పరశురామయ్య అంటే ఎవరు అనుకున్నావు? అతనికి ఈ విషయం తెలిస్తే నిన్ను గాని వాణ్ణి గాని బ్రతకనివ్వడు. ఇద్దరిని నరికి పారేస్తాడు. నిన్ను పాచిగ్గా వాడి తన పగ తీర్చుకోవాలనుకుంటుంది మీ నాయనమ్మ. కానీ నీకోటి తెలుసా? పగ తీర్చుకోవాలనుకుంటున్న నువ్వు పరశురామయ్య ఇంట్లో పుట్టాల్సిందని. పరశురామయ్య పెద్ద కొడుకు బలరామయ్యకి మీ అమ్మకి పీటల మీద పెళ్లి జరగబోతుండగా మీ నాయనమ్మ ఏం చేసిందో తెలుసా? తాళి కట్టే సమయంలో మీ అమ్మను బలవంతంగా ఎత్తుకొచ్చి మీ నాన్న చేత తాళి కట్టించింది. అంతకంటే అన్యాయం గాని ఘోరం గాని ఇంకేమీ ఉండదు. ఆనాడు మీ అమ్మ కోసం జరిగిన పెళ్లి గొడవలో పరశురామయ్య తన భార్యను పోగొట్టుకుంటే మేము మా నాన్నను పోగొట్టుకున్నాం. పెళ్లి మండపంలో పరశురామయ్య భార్య కొన ఊపిరితో కొట్టుకులాడుతుంటే ఆవేశంలో పరశురామయ్య మా నాన్నను ముక్కలు ముక్కలుగా నరికేశాడు. చెప్పమ్మా, ఆనాడు జరిగిన మారణ హోమం మళ్ళీ జరగాల? నీకోసం మేము మళ్ళీ నరుకు చావాలా? చెప్పు, నీ ఉద్దేశం ఏంటో చెప్పమ్మా. వద్దు బాబాయ్, వద్దు. ఇప్పుడే నాకు అర్థమైంది. ఈ విషయాన్ని ఇంకెవరికి తెలియనివ్వకు. మన ఇంట్లో తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది. మన ఇంట్లో తెలిస్తే ఏమవుతుంది? నిన్ను కొడతారు, లేదా నీ చదువు మానిపిస్తారు. కానీ వాళ్ళింట్లో తెలిస్తే వాళ్ళంతా ఇక్కడికి వస్తారు. దొరికిన వాళ్ళని దొరికినట్టు నరికేస్తారు. కృష్ణమోహన్, మీ అన్నయ్యలు వస్తున్నారా? నువ్వు గొడవపడే సంగతి వాళ్ళకి తెలిసిపోయింది. అయ్యో, అమ్మో, ఇప్పుడు ఎలా రా? నేను ఇక్కడ ఉన్నానని చెప్పావా? చెప్పలేదు, చెప్పేసి వస్తా. ఆగరా, నువ్వు వెళ్ళి నేను ఇక్కడ లేనని చెప్పు. కొట్టినవాడు కనపడపోతే కనపడ్డామని కొడతారు మీ అన్నయ్యలు. బాబోయ్, అబ్బా. ఏడువిడు వెళ్ళిపోడా? ఒరేయ్,
నువ్వు ఇక్కడ ఉన్నావరా? నన్ను లాక్కరా. నువ్వు వెళ్ళి నేను ఇక్కడ లేనని చెప్పు. నేను వెళ్ళను. పోరా. నేను వెళ్ళండి రా. అబ్బా నన్ను వదులు. కృష్ణమోహన్, కృష్ణమోహన్. రేయ్, ఎవరు నా తమ్ముడి మీద చెయ్యేసింది చెప్పరా? నేను ఇక్కడ వార్డెన్ వార్డెనా? రేయ్, ఎవరు నా తమ్ముడిని కొట్టింది? రేయ్, ధైర్యం ఉంటే బయటికి రారా. నూతుల కప్పలాగా దాక్కుంటారేంట్రా? తమ్ముంటే రండి బయటికి. రండ్రా. రేయ్, పరశురామయ్య కొడుకులంటే ఏంటో చూపిస్తాం. రండ్రా. రండిరా, చేయి చూసుకుందాం. ఒక చెయ్యి కదా, రెండు చేతులతో చూసుకున్నారు. రండి. రేయ్, దిగి రండిరా. రండి. అడుగు పారిపోతున్నాడు. అమ్మో తప్పించుకున్నాడు. దొరికితే నరికి పోగులు పెట్టామండి. అడుగు పారిపోతున్నాడు. అమ్మో, నేను కాదంటే కాదు సార్. నన్ను కొట్టకండి, నన్ను కొట్టకండి సార్ ప్లీజ్. డోర్ తెరిస్తే అబ్బో, వదిలేయండి సార్. వాడు తెరిస్తే అనుకుంటావేంట్రా? అబ్బా అబ్బా వద్దు సార్. అబ్బా నువ్వు కాకపోతే ఎందుకు పారిపోతున్నావు? మా తమ్ముడిని కొట్టకండి సార్. అబ్బా అమ్మో, అబ్బా అబ్బా అబ్బో, అన్నయ్య, నన్ను కాపాడు. అమ్మో అమ్మో, కృష్ణమోహన్, కృష్ణమోహన్. కొట్టకండి. వీడు కాదు నన్ను కొట్టింది. వీడు కాకపోతే ఇంకెవడరా నిన్ను కొట్టింది చెప్పరా? మమ్మల్ని చూసి ఎందుకు వీడు పరిగెత్తాడు? మీకు భయపడి. నన్నెవరు కొట్టలేదు, నేనే కొట్టాను. ఎవరిని చెప్పరా? ఎవరిని నువ్వు కొట్టింది? చెప్తే మీరెళ్ళి గొడవ పెట్టుకుంటారు. చెప్తావా లేదా? అడుసుమిల్లి బసవపూర్ణమ్మ చిన్న కొడుకు వీరభద్రాన్ని. అన్నయ్య అన్నయ్య, నేను చెప్పేదానండి. అతను నన్ను కొట్ల, నేనే అతను కొట్టాను. తప్పుకోరా చిన్నయ్య. అలాగైతే ముందు నన్ను చంపేశాడండి. స్వయంగా కొట్టలేక కృష్ణమోహన్ తన అన్నయ్యలు తెచ్చుకున్నాడని ఎవడన్నా అంటే ఆ మాట భరించలేక నేను ఆత్మహత్య చేసుకుంటాను. నిజం చెప్తున్నాను, వాడు నన్ను తాకను కూడా తాకలా. నువ్వు చెప్పేది నిజమేనా? అవునన్నయ్య. ఇంకోసారి నీ జోలికొస్తే ముందు వెనక చూడకుండా నరికి పారే. రేయ్, ఇలా రారా. నువ్వు కాదు, వాడు వాడు ఇలా రా. ఏంట్రా నువ్వు చదివేది? ఎల్ఎల్బి ఫైనల్ ఇయర్ అండి. నేను అడిగింది అది కాదు, ఎందుకురా నువ్వు చదివేది అని. కరెక్ట్. వస్తాను బాబాయ్. ఈవేళ నా తమ్ముడింటి మీద చెయ్యేశావని తెలిసింది. అయినా నిన్ను ఇప్పుడు విడిచిపెడుతున్నాను. మళ్ళీ వాడి జోలికి వెళ్ళావని తెలిసిందో నరికి పోగులు పెడతాను. జాగ్రత్త. ఏదో మాట్లాడాలనో మాట్లాడవే. మీ బాబాయిని కొట్టానని బాధగా ఉందా? ఇక ముందు మీ బాబాయే కాదు, మీ బాబాయిని పుట్టించిన దేవుడు వచ్చినా సరే నేను నిన్ను ప్రేమిస్తాను. మీరు అనుకుంటున్నట్టు నేను మిమ్మల్ని ప్రేమించడం లేదు. నా స్నేహం, ప్రేమ అన్ని నాటకాలే. మిమ్మల్ని మోసం చేసినందుకు నన్ను క్షమించండి. మా నాన్నమ్మ మాటలు విని ఈ నాటకం ఆడాను. కానీ ఇప్పుడు జరిగిన గొడవలు చూశాక నా అభిప్రాయం మార్చుకున్నాను. పగ సాధించాలనే కోరికను ఈ నిమిషంతో మర్చిపోతున్నాను. మన మధ్య జరిగిందంతా మీరు మర్చిపోవాలి. వస్తాను. ఆగవే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనుకున్నావా? ప్రేమించే మొహం చూడు. ఓసారి ఇంటికి వెళ్ళి అద్దలో చూసుకో. ఇదంతా మా ప్రసాద్ గడి ప్లాన్.
నిన్ను గుప్పెట్లో పెట్టుకుని నీ కుటుంబాన్ని సర్వనాశనం చెయ్యాలన్నదే మా ఐడియా. అందుకే నిన్ను ప్రేమిస్తున్నట్టు నటించాను. ఏమన్నా నిన్ను నేను మర్చిపోవాలా? మర్చిపోవడం కాదే, అసహించుకుంటున్నాను. ఒక్కసారి కాదు, 1000 సార్లు. గుడ్ బాయ్. అమ్మా ఏంటా నీకేమైనా పిచ్చి పట్టిందా? నన్ను ఎదుగుతున్నావు రాస్కెల్. నా నిద్ర చెడగొట్టి నువ్వు మాత్రం నిద్రపోతుంటే ఊరుకుంటారనుకున్నావా? ఈ నిద్ర నేను చెడగొట్టడం ఏమిటా బాబు? మరి నువ్వే కదరా ప్రేమించమని చెప్పింది. నా మనసులో చిచ్చు పెట్టి నువ్వు మాత్రం హాయిగా నిద్రపోతావా? జానకితో తనను ప్రేమించడం లేదని చెప్పేశావుగా. చెప్పడం అయితే చెప్పాను, కానీ అలా ఉండలేకపోతున్నాను. జానకి నా మనసు విడిచి వెళ్ళడం లేదు. ఆ, అయితే లవ్ లో పడ్డావా? అవును. ఇప్పుడు ఏం చేద్దాం? ఏంట్రా వెనక నుంచి వచ్చి నడిపిస్తావు? నేనెక్కడ భయపెట్టాను? నువ్వే కదా భయపెట్టావు. నేను అసలే మా నాన్నని అన్నయ్యని తలుచుకుని భయపడి చస్తుంటే మధ్యలో నువ్వేంట్రా? ఒరే కృష్ణమోహన్, భయపడి ప్రయోజనం లేదురా. నువ్వు నిజంగా జానకిని ప్రేమిస్తే పెళ్లి చేసుకో. నిర్ణయం తీసుకునే ముందు నేను బాగా ఆలోచించాలి. అయితే ఓ పని చేయి, నువ్వు రాత్రంతా మేల్కొని బాగా ఆలోచించు, నేను పడుకొని ఆలోచిస్తా. ఆ ఐడియా, ఆలోచనకు ఉపయోగపడే మందు ఒక్కటే ఉందిరా. అదేమిటంటే ఇలా టింగ్ టింగ్. అయ్యో, ఈ అర్ధరాత్రిలో, అది ఆడవాళ్ళ హాస్టల్లో. గట్టిగా మాట్లాడకు. జానకి, నిన్ను చూడాలనిపించింది, అందుకే వచ్చేశాను. నిన్ను నేను మర్చిపోవాలని నా శాయశక్తిలో ప్రయత్నించాను, కానీ నా చేత కాలేదు. ఇక ముందు అవుతుందని నమ్మకం కూడా నాకు లేదు. నాకు ఇప్పుడు అర్థమవుతోంది, నిన్ను నేను నిజంగా ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ జానకి, రియల్లీ ఐ లవ్ యూ. జానకి, నేనంటే నీకు ఇష్టం అని నాకు తెలుసు. ఆ మాట నీ నోటమంటే వినాలి. కృష్ణమోహన్, ఇప్పుడు కాదు, రేపు పొద్దున వస్తాను, అప్పుడు చెప్పు. గుడ్ నైట్. నీకు పెళ్ళయిందా? చెప్పా. ఎక్స్క్యూజ్ మీ మేడం, జానకిని ఒకసారి చూడాలి. జానకా? జానకి వెళ్ళిపోయిందే. ఈ రోజు ఉదయం వాళ్ళు వచ్చి తీసుకెళ్లిపోయారు. ఏమిటి విషయం? ఏం లేదు, వస్తాం. జానకి పొద్దున్నే కారు తెప్పించుకుని వెళ్ళిపోయింది. తనని కలిసే ప్రయత్నం చేయొద్దని కూడా నీతో చెప్పమంది. రే కృష్ణమోహన్, मगर हंसी जब से देखा मैंने నువ్వు ఇక్కడే ఉంటా, నేను వెళ్ళొస్తాను. నేను వస్తాను. నువ్వెందుకు? నీకు తోడుగా. నాకు తోడక్కర్లేదు. నీకు అక్కర్లేదు, నాకు కావాలి. ఒంటరిగా దొరికితే కుక్కలు కొట్టట్టు కొడతారు. మెల్లిగా మాట్లాడరా. ఒంటరిగా దొరికితే కుక్కలు కొట్టట్టు కొడతారు. సరే, తాళం పాలు కొడతామా? వద్దు,
ఎక్కి దూకుతాం. జాగ్రత్త, శబ్దం చేయదు. छोटे बाबू रामदेव दादा बाहर गए हुए हैं. कहिए क्या हुआ छोटे बाबू? अरे तुम जादू ये आंटी कहाँ रहती है? आंटी कौन सी आंटी छोटे बाबू? ఏమైనా ప్రాబ్లం వస్తే విసిరే. ఎందుకు? మీ ఇంటికి కబుర్ చేయడానికి. అబ్బో मैं तो बाद में आया था छोटे बाबू. शायद रामदेव काका जानते होंगे. बुलाओ उन्हें. नहीं रहने दो. मैं खुद बुला लगा लूंगा. जी बहुत अच्छा. ఏంటి? ఏం లేదు, భయం వేసింది. భయం. बोलो. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి ప్లీజ్. ముందు నన్ను ప్రేమించానని చెప్పు. అయ్యో వెళ్ళండి, ఎవరు చూడకముందే త్వరగా వెళ్ళిపోండి. నన్ను ప్రేమించానని చెప్పందే ఇక్కడి నుంచి వెళ్ళను. मगर जी वो आंटी आंटी यही रहती है. आंटी मेरी या तुम्हारी? जी मेरी आंटी मिसेस बिगेंडा. हाँ यही रहती है. बोलो. जी वो मैं जरा क्या जरा जरा जल्दी बोलो पापा, मेरा तेल जल रहा है. कौन है लगभग? क्या पता. నేను అవుట్ హౌస్ లో आंटी ఉంటాను. के भतीजे. ఎంత రాత్రైనా సరే నువ్వు వచ్చి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పందే అక్కడి నుంచి बोलो వెళ్ళను. बाबा, किसका काम है? नहीं बोलूंगा. पहले बताओ मेरे बेटे पे मुझे निवेदन कीजिए. ఏయ్ అట్టెక్కడికి వెళ్తున్నావు? మనం వెళ్ళాల్సింది ఇటు. అవుట్ హౌస్ కి. ఎందుకు? దానికి చిన్న ప్లాన్ ఉంది. దొరికిపోతావురా. దొరికిపోతాను. పెట్టట్లేదే. बड़ी बड़ी बातें सीखा है. అవుట్ హౌస్ తలుపు తీసిందే. ఒరే రంగా, ఏటమ్మ గారు? అవుట్ హౌస్ కి తాళమే. అలాగేనండి. हम तुम एक कमरे में बंद हो. ఒరే రంగా, హాయ్. అసలే రోజులు బాగలేవు, కుక్కన వదలరా. అలాగేనండి. ఏంటి కుక్క అక్కడ అరుస్తుంది? ఒరేయ్, కుక్క ఎందుకు అరుస్తుంది చూడండి రా. చూడు, వెళ్ళి చూడండి. నువ్వు అడ్డేళ్ళు చూడు. బాబోయ్ నేను తొందర కాదు, నన్ను కొట్టగండి. మా దొడ్లో కోళ్ళం పట్టుకెళ్ళిన దొంగ వేసవ నువ్వే కదరా? అబ్బే నేను దొంగని కాదండి. మీ అమ్మాయి జాని క్లాస్ పెట్టి పుస్తకం కావాలని అడుగుతారు వచ్చాను. పుస్తకం కావాలంటే అర్ధరాత్రి వస్తావరా? రాత్రిపూట మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం బాగుంటుందని. ఆ వీడి మిడిగుడ్లు చూస్తేనే తెలుస్తుంది దొంగని. మా ఇంట్లో మా అమ్మకి నాన్నకి అందరికీ ఇవే కళ్ళు పుట్టుకతో వచ్చాయండి. అయితే మీ కుటుంబమే దొంగల కుటుంబం అన్నమాట. పిలవండి రా పోలీసుల్ని. పోలీసుల్ని పిలిపించే ముందు ఒక్కసారి జానకిని పిలిపించి అడగండి సార్. జానకి, జానకి నోరు మూయరా. జానకి, ఇప్పుడే వస్తాను. ఏంటి నాన్నగారు? ఇతను నీకు తెలుసా? నేను ప్రసాద్ని. నా క్లాస్మేట్ ప్రసాద్. రక్షించావు జానకి. ఏం జరిగింది? ఏమీ లేదులేమ్మా, నువ్వు వెళ్ళు. వస్తాను ప్రసాద్. సరే జానకి.
తమరు దయచేయండి. సరే సార్. ఎక్కడ్రా వాడు? ఎవరు? నీతో చెడే వాడు. నాతో ఎవరు రాలేదే. నీతో వచ్చిన కృష్ణమోహన్ ఎక్కడ్రా? ఎవరైనా చూసే లోపల ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళండి ప్లీజ్. నువ్వు ఆ మాట చెప్పేదాకా ఇక్కడి నుంచి వెళ్ళను. చెప్పు. వాడు ఎక్కడున్నాడు చెప్పు. చెప్తా. చెప్తావా చెప్పా? ప్లీజ్. నీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దులే, నేను ఇక్కడే ఉంటా. అయ్యో చెప్తా. అవుట్ హౌస్ లో ఉన్నాడు. నాకు నువ్వంటే ఒట్టి ప్రేమే కాదు, ప్రాణం కూడా. సరేనా? థ్యాంక్ యూ జానకి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదు. వెళ్ళి లోపలికి. ప్రేమించేది నువ్వు, తన్నులు తినేది నేనా? అసలు నీకోసం నేనెందుకు తన్నులు తినాలి? అసలు నువ్వు చెట్టు దిగవరా? చెట్టకపోతే ఒడ్డు చుట్టూ 14 ఇంజక్షన్లు పొడిపించుకున్నావండి. మనిషి పుట్టిన తర్వాత కొంచెమైనా కృతజ్ఞత ఉండాలిరా. కృతజ్ఞత ఉండాల్సింది నాకు కాదు నీకు. అసలు ఈ ప్రేమ కారకుడు నువ్వు. మేమిద్దరం ఒకటే వరకు నువ్వు కష్టాలు పడాల్సిందే. ఒకవేళ నేను పోతే పెళ్ళయ్యాక నీ సమాధి దగ్గర పుష్పగుచ్చం పెడతా. ఇంత స్కీములో ఉన్నావా నాయనా? అసలు ఈ జన్మకు నీకు పెళ్లి కాదురా. చెప్పిస్తున్నావా? చెప్పించడం కాదురా, ఏ ఆడదాని కాలు గడపలో పడనివ్వరని మీ నాన్న శపథం చేశాడుగా. చచ్చా, ఇలాంటి తండ్రులు ఉండటం వల్ల ఏమిట్రా లాభం? మా నాన్న చూడు, నేను పుట్టిన 3వ రోజే పుట్టుకోమన్నాడు. మీ నాన్న బతుకుంటా వల్లే వారానికో శపథం చేస్తున్నాడు. అసలు ఒరేయ్, నువ్వు ఆ పిల్లను పెళ్లి చేసుకోవాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. ముందు మీ అన్నయ్యల పెళ్లిళ్ళు జరగాలి. నువ్వు ఏం చేసైనా సరే మీ అన్నయ్యల మనసు మార్చి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకునేలా ఒప్పించు. వాళ్లలో ఒక్కరైనా నీ వైపు మొగ్గేలా చూడు. మిగతా సంగతి నేను చూసుకుంటాను. నీ గుండెల్లో రాసుకున్న నిప్పు వాళ్ళ గుండెల్లో రాసుకునేలా చేస్తా. ఈ వయసులో నాకు పెళ్ళా? మీకేమైనా పిచ్చి పట్టిందా? మీరు అనుకుంటున్నట్టు మీకు వయసు ఏమీ ముదిరిపోలేదన్నయ్య. మీకంటే ముసలాళ్ళంతా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. మంచి చిలకల్లాంటే. అది కాదన్నయ్య, వయసు ముదిరినా ముదరకపోయినా ఇక ఈ జన్మలో నాకు పెళ్లి లేదు. ఒకసారి పెళ్లి పీటల మీద నా పెళ్లి ఆగిపోయినందుకు నేను ఈరోజు బాధపడటం లేదు. కానీ ఆ పెళ్లిలో జరిగిన సంఘటన మర్చిపోలేకపోతున్నాను. పెళ్ళనగానే తెల్లగుడ్డ కప్పిన నా తల్లి శవం, చేతులకు బేడీలతో నడిచి వెళ్ళిన నా తండ్రి గుర్తుకొస్తున్నారు. అవన్నీ మర్చిపోయి మళ్ళీ పెళ్లి చేసుకున్నా నీ మనసు బాధ పెట్టాలని కాదన్నయ్య. వీడు పెళ్లి చేసుకోవడం అంతకంటే కాదండి. మన వంశం నిలబడాలని. వంశం నిలబెట్టాలి, నేను పెళ్లి చేసుకోవాలా? నువ్వెవరో చెప్పడానికి? అది కాదు సార్. నెలలో 5 రోజులు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసేది ఎందుకురా? ఆడదే అనే పదార్థం నా మనసులో జరపడకుండా కటాక్షించమని. అలాంటి గోటక బ్రహ్మచారిని నన్ను పెళ్లి చేసుకోమంటావా? వద్దండి, నిన్ను? వద్దండి, వదిలేయండి, వద్దండి, వదిలేయండి. ఎవడిరా? క్లోజ్ ఫ్రెండ్ అండి. ఫ్రెండా కింద? నిజంగా నువ్వు వాడి ఫ్రెండ్ అయితే వాడిని ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళు, లేకపోతే నాకు కోపం వస్తుంది. ఆంజనేయ, నా కంట్రోల్ చేసుకునే శక్తి ప్రసాదించు స్వామి. ఇతను మాత్రం ఈ వాడకు. ఆగండ్రా. మేం పెళ్లి చేసుకోకుంటే మీకేంట్రా బాధ? 10 సంవత్సరాల క్రితం నాకు పెళ్లి సంబంధం వస్తే నాన్నగారు ఏమన్నారో తెలుసా? పెద్దవాడికి అక్కర్లేని పెళ్లి నీకెందుకు రా అని. నేను ఆ రోజే నిర్ణయించుకున్నాను, ఇక ఈ జన్మలో నాకు పెళ్ళొద్దని. అది కాదు సార్, అసలు ఎద్దు ఆంబోతి ఎలా అవుతుందో తెలుసా? ఇంకోసారి నిన్ను మా తమ్ముడితో చూశానంటే అలా చేస్తాను. అబ్బో, మీ ముగ్గురున్నలు బతుకున్నంత కాలం నీకు పెళ్లి కాదు, నీతో పాటు ఉన్నందుకు నాకు పెళ్లి కాదు. విన్నాను. ఇక నుంచి నీ దారి నీది, నా దారి నాది. అబ్బో, ఇటు. నువ్వేం భయపడకు, నేను ఇప్పుడే వస్తాను. హలో జానకి, ఇలా రా.
ఏమే నువ్వు వాడిని కొంగును ముడేసుకున్నట్టేనా నువ్వు చెప్తే వాళ్ళ నాన్న తల నరకమంటే నరుకుతాడా ఇంకా ఏమేం చేయాలో చెప్తాన్రా. కృష్ణమోహన్ 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 సక్సెస్ రా. ఇక నువ్వు ఎవరినైనా ప్రేమించొచ్చు, పెళ్లి చేసుకోవచ్చు. మీ నాన్న అన్నయ్యలు ఇక నేనేమీ చేయలేరు. మందేమన్నా కొట్టావా? నేను చెప్పే వార్త వింటే నువ్వు మందు కొట్టకుండా చిందులేస్తావు. మొన్న మీ రామకృష్ణ నేను పెళ్లి గురించి అడిగితే ఏం చెప్పాడు? తను గోటకు బ్రహ్మచారం చెప్పాడు కదా, ఆయనకు ఆల్రెడీ పెళ్ళయింది. నువ్వు నమ్మడం లేదు కదా. ఆయన ప్రతి నెల 5 రోజులు వెళ్ళేది ఆంజనేయ స్వామి కొండకు కాదు, తన భార్య బిడ్డల దగ్గరికి. నేను ప్రూఫ్ తోనే వచ్చాను. ఈమె పేరు లలిత, మీ వదిన. ఇన్నాళ్ళకు మంచి పని చేసావురా. దీన్ని ముందుంచుకుని శిఖండి సాయంతో అర్జునుడు భారత యుద్ధం చేసి గెలిచినట్టు నా ప్రేమను జయించేతేస్తాన్రా. ఏమండి, లలిత అనే స్కూల్ టీచర్ ఉండేది ఇక్కడేనండి? స్కూల్ టీచరా? అవునండి. లలిత అనే ఆవిడ ఉండేది ఇక్కడే, కానీ ఆవిడ స్కూల్ టీచర్ కాదు. ఆవిడ భర్త పేరు రామకృష్ణ కదూ? కాదు, గోపాలకృష్ణ. గోపాలకృష్ణ ఒక్క నిమిషం ఉండరా. ఈయనేనా గోపాలకృష్ణ? ఈయనే. మరి ఈవిడే లలిత? ఈవిడే గోపాలకృష్ణ గారి భార్య, కానీ స్కూల్ టీచర్ కాదు, డాన్స్ టీచర్. తై తై దిది తై 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 తక్కి తక్కి. ఎవరు? వదినా వదినా లేవండి, లేవమంటుంటే. కృష్ణమోహన్. కృష్ణమోహన్? ఏ కృష్ణమోహన్? వదినా, మీ మరిది కృష్ణమోహన్ ని. ఎవర్రా నీకు ఇక్కడ వదినా? నువ్వు రామకృష్ణ గారి భార్యవే కదా? కాదు, గోపాలకృష్ణ గారి భార్యని. అవునవును, గోపాలకృష్ణ అనే పేరుతో నిన్ను దొంగ పెళ్లి చేసుకుని సంసారం చేస్తున్న సాక్షాత్ రామకృష్ణ అన్నయ్య తమ్ముణ్ణి. నిన్ను పిల్లల్ని ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. వదినా, పిల్లలేరి? పిల్లలు వచ్చాను రా. మా అన్నయ్యకి ఇంతమంది పిల్లలా? పిల్లలు, నేను మీ బాబాయిని రా. ఒక్కసారి నన్ను బాబాయిని పిలవంటారా? రే, వీళ్ళంతా డాన్స్ చేసుకోవడానికి వచ్చే పిల్లలు రా. ఇది మీ అన్నయ్య కూతురు ఇక్కడ ఉంది. పాపా, ఎత్తుకో. నేను మీ బాబాయిని రా. బాబాయిని పిలి, బాబాయిని పిలి. అయ్యో, మా పాపని లేవు. వదినా, నేనెవరికి వద్దుని కాదు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇక లాభం లేదు. రామకృష్ణ గారే పరశురామయ్య గారితో అన్ని విషయాలు చెప్పేశారండి. నాకే పరశురామయ్య తెలీదు, నేనే రామకృష్ణ గారి భార్యను కాదు. మర్యాద ఇక్కడి నుంచి వెళ్తారా? వెళ్ళరా, పదవే. ఏమండి, ఎరా ఇప్పుడు నిజం చెప్పేచ్చుగా? చెబితే గొడవ అవుతుందేమో. చెప్పకపోతే పెద్ద ఘోరం జరిగిపోతుంది. దాంతో రామకృష్ణ అన్నయ్యకి భార్య పిల్లల్ని చూసుకునే అవకాశం కూడా ఉండదు. మెల్లగా మాట్లాడు, వదిన వింటుందేమో. ఏమిటి? ఏం లేదు. లేదు, ఏదో ఉంది. ఏమీ లేదనగా. ఏం జరిగిందో చెప్పు. మీ అన్నయ్యకి ఏం జరిగింది? చెప్పరా, చెప్పు. వదినా, మమ్మల్ని క్షమించాలి. అన్నయ్య నీకేమీ చెప్పొద్దని నిన్ను పిల్లల్ని అర్జెంటుగా వెంట పెట్టుకుని తీసుకురమ్మన్నాడు. కానీ నీ మొహం చూస్తుంటే జాలేస్తోంది. అసలు ఏం జరిగిందో చెప్పు. అన్నయ్యకి చిన్న యాక్సిడెంట్ జరిగింది. తెలివి తప్పిపోతున్న పరిస్థితుల్లో కూడా లలిత పిల్లల్లోని కలవరించాడు. అయ్యో భగవంతుడా, మీరు వెళ్ళకండి. ఆయన వెంటనే చూడాలి. నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఏమండి, నువ్వెక్కడికి రా. పాపరా, చెప్పేద్దాం. తంతాను, ఓవర్ యాక్షన్ చేయ మాకు. పడిపోయింది కదూ? పడిపోయింది. రామకృష్ణ అన్నయ్య. రామకృష్ణ అన్నయ్య. రామకృష్ణ గారు, నా పేరు వీడికి ఎలా తెలిసింది? ఉంది, నా పేరు గోపాలకృష్ణ. నీకు తెలీదు? నాకైతే తెలుసు, కానీ వచ్చిన వాళ్ళు ఒప్పుకోవట్లేదే. ఎవరు? ఆయనే, తమ్ముడు. తమ్ముడా? ఎవరు తమ్ముడు రా? మీ తమ్ముడే. ఆయనతో పాటు మిడిగుట్లోడు కూడా వచ్చాడు. ఆంజనేయ, నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. వాళ్ళిద్దరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు రా? మీరేం భయపడకండి, కరెక్ట్ గా వాళ్ళిద్దరిని మీ ఇంటికే పంపారు. అలాగా? తన్నారంటే బడ్డి కొట్టు నా కొడుక. నా గొప్ప కొల్లెట్లో కలిపావు కదరా. నన్ను తింటారేంటండి? తిట్టకపోతే నేను ముద్దెట్టుకోమంటావా? నేను తిట్టనే కాదురా, మళ్ళీ వచ్చి నీ పని చెబుతాను. తాళం వేసిన చాలు, తొందరగా రండి. మీకెలా ఉంది? మీకే ప్రమాదం జరగలేదు కదా? ఇంతకంటే ఏ ప్రమాదం జరగాలి?
మన రహస్యం వాళ్ళకి చెప్పేసి నా ప్రాణాన్ని తీసుకొచ్చావు కదే. పోరి పాపిష్టోళ్ళారా, నిక్షేపంలో ఉన్న నా భర్తకు ప్రమాదం జరిగిందని చెప్తారా? మీ నాలుగులు తెగిపోను. ప్రమాదం జరిగినందుకు సంతోషించాలి గాని తిడతావెందుకు? చిపోరా, నా కుటుంబం నాశనం అయితే నీకు సంతోషం అట్రా? నువ్వు ఒక్కడే సంసారం చేస్తూ సుఖపడితే చాలా. రైట్ రారా, వెళ్ళి నాన్న తీసుకున్నా. మిగిలిన వాళ్ళకి పెళ్లి ఎందుకు జరగవో నేను చూస్తాను. నేను వెళ్ళిస్తే కదా. నన్ను వదిలో. ఎవరా పేరు వెలికిస్తాం? నా మాట వినరా? నేను విన్ను. అన్ని విషయాలు నాన్నతోనే మాట్లాడతాను. నీకు కావాల్సిన పెళ్ళే కదా, మంచి పిల్లలు చూసి నేను పెళ్లి చేస్తాను రా. అదే లాభలేదు కృష్ణమోహన్. నువ్వు నోరు మీరా. ఇప్పుడు ఏమన్నావు? ఇప్పుడు నేనేమన్నానే? పెళ్లి జరిపిస్తా అన్నారు. మంచి పిల్లలు చూసి నేను పెళ్లి జరిపిస్తాను. అయ్యో నాకు కాదు, వీడికి. నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. ఎవరైనా వచ్చినా నీ పెళ్లి నేను జరిపిస్తాను. నాకు నమ్మకం ఏంటి? నమ్మకం లేదా? రారా రా. నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నాను, నీకు నచ్చిన ఏ పిల్లైనా సరే నేను దగ్గరుండి నీ పెళ్లి జరిపిస్తాను. సరేనా? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. అమ్మాయిని కాబట్టి అబ్బాయిని ప్రేమిస్తావుట్రా? ఆ అమ్మాయి పేరు చెప్పు. మరెవరో కాదు, అడుసుమిల్లి అడుసుమిల్లి బసవపున్నమ్మ మనవరాలు జానకిని. అయ్యి బాబాయ్, అనయ్య ఒట్టేశావు. నీ ఒట్టు తీసి గట్టి మీద పెట్టేశాను. లలిత, పిల్లల లోపల తీసుకెళ్ళు. కృష్ణమోహన్, ఇంకే పిల్లైనా చూసుకో, ఈ పెళ్లి జరగదు. అది అసలు ఏమైందంటే, రారా వెళ్ళి నాన్న తీసుకుందాం. ఎందుకురా నాన్న అని మాటికి నన్ను బెదిరిస్తావు? ఈ ప్రపంచంలో ఆ దయ్యం తప్ప ప్రేమించడానికి ఇంకెవరు దొరకలేదట. నువ్వు నాకు సాయం చేస్తావా చెయ్యవా? ఆ పిల్లతో పెళ్లి తప్ప ఏం సాయం చేయమన్నా చేస్తాను. నేను ఇక్కడ పెళ్లి చేసుకున్నట్టు గాని సంసారం చేస్తున్నట్టు గాని నీకు నాకు ఈ పోరమ్మకాడి తప్ప ఇంకెవరికి తెలియకూడదు. తెలిస్తే గొడవ అవుతుందా? తెలిస్తే నేను తప్పేస్తాను. ఒకసారి ఇలా రారా. ఏంట్రా? మీరిద్దరూ ఒకటవుతారన్న సంగతి నాకు తెలియక మీరు రామకృష్ణయ్య పెళ్లి చేసుకున్న సంగతి మీ నరసింహన్నయ్యతో చెప్పేశావా? నీకు అంతా తొందర. ఆడి పాడికి నాన్నకి చెప్పేసి ఉంటాడు. నువ్వు చెప్పింది నిజమైతే ఈ రోజు నుంచి ఈ పర్వతనేని పరశురామయ్యకు ముగ్గురే కొడుకులు. ఒకవేళ నువ్వు చెప్పింది అబద్ధమైతే అప్పుడు నాకు ముగ్గురే కొడుకులు. వాడికి బదులు నిన్ను చంపి పాతి పడతాను. ములిగా నెక్క మీద తాటిగా పడ్డట్టు ఆ టెంపో కెళ్ళకి ఇష్టమో ఇంకా రానే లేదు. ఆ నరసింహ గారు అసలే కోపిష్టి. ఈ పారి నాన్న తీసుకుని వచ్చినా వస్తాడు. ఏమిటి ఇంకా ససనం అయిందా? సర్దుతున్నానండి. ఆ వెళ్ళేవాడు ఎక్కడ తెచ్చాడు? ఇంకా రానే లేదు. త్వరగా వెళ్ళి చూడరా, లేకపోతే దొరికిపోతాం. వచ్చేస్తుంటా అండి. ఈ లోపల సామర్థ్యండి. అలాగే. అదెక్కడికండి? అవును, ఇదెక్కడికి? అయ్యో నాకు కాదు రావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు కంగారు పడకూడదండి. ఇలాంటి పరిస్థితుల్లో కంగారు పడతా? ఎలాంటి పరిస్థితుల్లో కంగారు పడతావా? అసలు గొడవ కథది కాదు నువ్వు. నేను అర్జెంట్ గా ఇల్లు మారిపోవాలి. ఎవడే సతనం అయిందా? ఇదిగోండి. వచ్చినట్టుంది. ఇదేమిటే? అరిసెల డబ్బా అండి. అరిసెలాని పిండి అసలు నీకేమైనా పిచ్చి పెట్టిందా? పిచ్చి నాకు కాదే, నీకు నీ బాబుకి బుద్ధి లేకపోతే సరే. అసలే టెన్షన్తో వస్తుంటే అరిసెలు అంటే అరిసెలు. లలిత, పిల్లలు అమ్మో, రివర్స్. మీరెవరు? మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు. నేను పని మీద బయలుదేరేటప్పుడు మంచి శకునం చూసుకోవటం అలవాటు. మీరేం పని మీద వచ్చారు? మీ పేరేంటి? నా పేరు నీకు తెలీదు? మిమ్మల్ని ఇంతవరకు ఎప్పుడు చూడలేదే. ఓహో, పేరు అడిగితే పళ్ళు కొరుకుతారేంటి? పళ్ళు అరిగిపోతాయి. నీ కళ్ళకు నేను నాన్న తెలియటం లేదా? తెలుసు. ఆయన మీకు తండ్రిని తెలుసు, మీరు ఆయన కొడుకని తెలుసు. కానీ ఇక్కడికి వచ్చి ఎందుకు అరుస్తున్నారో అర్థం కావటం లేదు. ఇది ఎందుకో అర్థమైందా? నువ్వు రామకృష్ణ అని గుర్తు చేయడానికి. నేను రామకృష్ణ కాదు. కాదు 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 నీ తండ్రిని కాబట్టి తిరిగి కొట్టరా. ఆయన ఎందుకు కొట్టలేదో తెలుసా? చచ్చిపోయిన నా తండ్రి గుర్తుకొచ్చాడని. నీ నాన్నని వెంటనే తీసుకెళ్ళకపోతే వయస్సు తేడా కూడా చూడను. ఆంజనేయ, నా కంట్రోల్ చేసుకునే శక్తి ప్రసాదించు, లేకపోతే నేను ఏమైపోతానో నాకే తెలియదు. బలరాముడు ఆ రామకృష్ణ ప్రతి నెల ఎక్కడికి వెళ్తున్నాడు? ఏ ఊరు వెళ్తున్నాడు?
ఎవరింటికి వెళ్తున్నాడో అన్ని వివరాలు నాకు కావాలి. ఈ రోజు నుంచి వాడి గడప దాటి బయటికి వెళ్ళకూడదు. అర్థమైందా? అర్థమైంది. వాడే అర్ధరాత్రి వచ్చిన నన్ను గెలవందే ఇంట్లోకి రాకూడదన్నానని చెప్పు. నాన్నగారు, నలుగురిని రమ్మన్నారట. నా పెంపకంలో మీ జీవితాలు పెళ్లి పెటాకులు లేకుండా నాశనం అయ్యాయని మీరు బాధపడుతున్నారా? ఎందుకు అలా అడుగుతున్నారు నాన్నగారు? అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకు అలా అనిపిస్తుందా? లేదు నాన్నగారు. మాకు అలా అనిపించడం లేదు నాన్నగారు. అయితే నీకు? అయ్యో అలాంటిదేం లేదు నిజంగా. ఇంతవరకు నాకేమనిపించలేదు. అంటే ఇక మీద అనిపించచ్చా? లేదు లేదు. కానీ నాకోటి అనిపిస్తోంది. నా బిడ్డలకు పెళ్లిళ్ళు చేయకపోవడం నేను చేసిన తప్పు. అందుకే ఇప్పుడు ఆ తప్పు దిద్దుకుని నా పెద్దరికం నిలబెట్టుకుంటాను. బలరాముడికి పెళ్లి వయసు దాటిపోయింది కనుక వీడికి పెళ్లి చేస్తాను. రామకృష్ణ, నేను నిర్ణయించిన పిల్ల మెళ్ళలో నేను నిశ్చయించిన ముహూర్తంలో నువ్వు తాళి కట్టాలి. నన్ను ఇద్దరు బిడ్డలు తల్లిని చేసి ఇంకో దాని మెళ్ళలో తాళి కడతాడా? పాప ఆయన మాత్రం ఏం చేస్తాడండి? వాళ్ళ నాన్న ఇంట్లో పెట్టి తాళం వేసి బలవంతంగా పెళ్లి చేస్తానంటున్నాడు. ఎలా చేసుకుంటాడో నేను చూస్తాను. నిజంగా అలా జరిగితే నా ఇద్దరు పిల్లల్ని చంపి నేను ఊరేసుకుంటాను. ఏదో సర్ది చెబుతామని నేనొస్తే పెద్ద గొడవ ఎట్టుంది. ఏమండి ఏమండి, నాకేక దిక్కేవడరా దేవుడా. నేనున్నా కదండి. నువ్వు నాకెందుకురా? ఏమండి ఏమండి, తలుపు తెరవండి. ఏమండి, మీకు మంచి వయసు ఉందండి. చీచి, మంచి భవిష్యత్తు ఉందండి. ఏమండి, మీతో పాటు మీ ఇద్దరు పిల్లలు కూడా వృద్ధి చేస్తున్నారా? వద్దండి, తప్పండి, పాపం అండి. ఆ పాపం కూడా నాకే తగులుతుందండి. ప్లీజ్. ఏమండి, ఇక్కడ ఒక తల్లి ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడుతుంది. రండి ప్లీజ్, రక్షించండి. హలో, తలుపు తెరవండి. నీకేమన్నా పిచ్చి పెట్టిందా? చీర కూడా మార్చుకునివా? చీర మార్చుకుంటున్నారా? సారీ. వెళ్ళి ఇక్కడి నుంచి. సారా అమ్మో, ఏ జోకు నమ్మలేక వదిలే. అవునా వదిలే, పదే పని చేసింది. విడాకుల కాగితాలు చెప్పేసి పోయిన తగలెట్టింది. ఇది కాదన్నయ్యా, నిజంగానే వదిన పిల్లలతో వచ్చేసింది. స్త్రీలకు ప్రవేశం లేదు, దీనికి ఒక బోర్డు. ఆగక్కడ. ఏదైనా మాట్లాడదలుచుకుంటే గేటు బయట నిలబడి మాట్లాడు. గేటు బయట నిలబడి మాట్లాడడానికి నేనేం అడుక్కునేదాన్ని కాదు. ఈ ఇంటి కోడల్ని, వీళ్ళు ఈ ఇంటి పిల్లలు. నా పిల్లలు ఇక్కడే ఉన్నారు. వీళ్ళకి ఇంకా పెళ్లిళ్ళు కాలేదు, పిల్లలు లేరు. నేను రామకృష్ణ గారి భార్యని. నా పేరు లలిత. మా తమ్ముడు గురించి అనవసరంగా మాట్లాడావో నరికి పోగులు పెడతాం. వెళ్ళి బయటికి. నేను బ్రతుకుండగా నా భర్తకు మరో పెళ్లి చేస్తారా? ముందు ఆయన బయటికి పిలవండి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? బలరాముడు, రామకృష్ణ. అయ్య బాబోయ్, అన్నయ్య భయపడకు, నా మాట విను. రామకృష్ణ, ఏంటి నాన్నగారు? ఏంటి అలా ఉన్నావు? ఏం లేదే. ఒంట్లో బాగోలేదా? బాగానే ఉంది. చూడు, ఇతనే నాని భర్త కాదా మరి? చెవండి, మన ఇద్దరం భార్య భర్తలు అని చెప్పండి. వీళ్ళు మన పిల్లలని చెప్పండి. మళ్ళీ పెళ్లి చేసుకోరని ధైర్యంగా చెప్పండి. అయ్యో, ఏంటేంటో అంటుంది. ఎవరు నాన్నగారు ఈవిడ? అదే నేను అడుగుతున్నాను. ఎవరో నీకు తెలీదా? నిజంగా తెలీదా? ఊరి దుర్మార్గుడా, నేనెవరో తెలీదు, ఈ పిల్లలు ఎవరో తెలీదు.
నేను అనుకున్నట్టే జరిగింది. కొత్త పెళ్ళం వస్తుందన్న మోజులో మమ్మల్ని మర్చిపోతావా? మర్చిపోకపోవటానికి నీ దగ్గర రుజువు, ఆధారం ఏదైనా ఉందా? అదే పేరుకు తొడిగిన ఉంగరం లాంటిది ఏదైనా ఉందా? ఉంది. వీళ్ళిద్దరే నాకు ఆధారం. వీళ్ళు మన పిల్లలు కాదని, మీరు నా మెళ్ళో తాళి కట్టలేదని వీళ్ళిద్దరి మీద ఒట్టేసి చెప్పండి. ఇంకా రుజువు కావాలా? పిలండి మీ తమ్ముణ్ణి, కృష్ణమోహన్. కృష్ణమోహన్ చూసారా చూసారా ఎలా దాక్కుంటున్నాడో? అతన్ని పిలవండి, నిజమేమిటో అతనే చెప్తాడు. కృష్ణమోహన్, కృష్ణమోహన్, ఏంటి నాన్నగారు? ఈవిడెవరో నీకు తెలుసా? చెప్పు బాబు, నేను మీ వదినేనని, ఈ పిల్లలు మీ అన్నయ్య పిల్లలని చెప్పు బాబు. నిన్నే అడిగేది. ఈవిడ నాకు తెలుసు. ఈ పిల్లలు వెంట పెట్టుకుని డబ్బున్న ప్రతివాడి ఇంటికి వెళ్ళి ఇలా గొడవ చేస్తుంటే నేను చాలా సార్లు చూసా. ఇదంతా డబ్బు కోసం. దీనికి బుద్ధి చెప్పాలంటే పోలీసులకు అప్పచెప్పాలి. అయ్యో, దీనికి పోలీసులు ఎందుకన్నా? లేకపోతే మన పరువు బజార్కి ఎక్కుతుంది. పోలీస్ స్టేషన్కి వెళ్తే మన పరువు ఇంకా పోతుంది. నేను పంపిస్తాగా. పాపా, పాపిష్టోళ్ళారా, మీరు ఈ జన్మలో బాగుపడరు. నేను చావరైనా చస్తాను గాని ఇక్కడి నుంచి చచ్చినా వెళ్ళను. ఎవరికో పిల్లల్ని కనేసి ఈ కుటుంబానికి అంటకట్టాలని చూస్తున్నావా? పెంచడం కష్టమైతే ఏ నువ్వో చూసుకో. వెళ్ళను. ఇప్పుడే ఇక్కడే మీ కళ్ళ ముందే చేస్తాను. రండి. మీ నాన్నకే మనం అక్కర్లేనప్పుడు ఇంకా ఎందుకు మనం బ్రతికుండడం? అందరూ కలిసి చందాం రండి. వదలండి నన్ను, చావడానికి వదలండి నన్ను, వదలండి. పిచ్చి వచ్చిందా? నువ్వు నా భార్యవే, వీళ్ళు మన కల పిల్లలే. మీకోసమే కదా నేను ఇంత నాటకం ఆడింది. ఇంత జరిగా ఇంకెవరికి తెలిసినా పర్వాలేదు. రావే రా. నాన్నగారు, నన్ను క్షమించండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని అందరినీ మోసం చేశాను. నన్ను, నా భార్య బిడ్డల్ని మన్నించి క్షమించండి నాన్నగారు. క్షమించాలని ఒక్క మాట రండి నాన్నగారు. నన్ను క్షమించండి నాన్నగారు. నా దగ్గరే నాటకాలు ఆడతావురా? నిన్ను నేను క్షమించాలా? కొట్టకండి, కొట్టకండి. కొట్టకండి, ఆయన కొట్టొద్దు, కొట్టొద్దు, ఆయన కొట్టకండి, కొట్టొద్దు. నిన్ను నేను క్షమించాలా? ఏమండి? వదలండి, ఆయన వదలండి. ఎంత ధైర్యం రా నీకు? ఆయనకి ఎదురు చెప్పిన మగాడు ఇంతవరకు ఈ ఊళ్ళో పుట్టలేదు. ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు. క్షమాపణ చెప్పాల్సినంత తప్పు నేనేం చేయలేదు. పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కంటవేగా అన్నీ చేసిన తప్పు అది మీకు తప్పు అనిపించడం కానీ నాకు అనిపించడం లేదు. నన్ను చంపినా సరే నాన్నగారిని ఈ విషయంలో సమర్థించను. నాన్నగారు, మీరు మమ్మల్ని గూండాలుగానే పెంచారు తప్ప ఏనాడైనా మా సుఖాన్ని గురించి ఆలోచించారా? మా బతుకు జైలు కంటే హీనంగా ఉంది. మీకు మీ పగే ముఖ్యం. ఇక మేమెందుకు? బాలరాముడు, వీళ్ళిద్దరిని మెడబట్టు బయటికి చూస్తూ నిలబడ్డావరా? పట్టినట్టు నాకు ఇలాంటి బిడ్డలొద్దు. నే చస్తే నా శవాన్ని చూడ్డానికి కూడా ఈ విధవలు రాకూడదు.